అసలు ఏమి జరిగిందంటే వచ్చి కొంపలో పడ్డాను. అమ్మా 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 అబ్బాయి వచ్చాడమ్మా. వస్తే కనిపిస్తాడుగా. సర్లేమ్మా. ఇదిగో దగ్గుకుంటూ ఇల్లంతా తిరగండి, ఒక మూల కూర్చోండి. ఇదిగో మీ అబ్బాయి వచ్చిన తర్వాత నీ పిల్లం అదంది ఇదంది అని చెప్పేసి మా మధ్య సాడీలు చెప్పి గొడవలు పెట్టకండి. సుజీ 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 నీకేమి ఫ్రెండ్స్ షికారులన్నీ బాగానే తిరిగి వస్తారు. విడి రోజులంటూ ఆఫీసు, ఒక సెలవు రోజైనా ఫ్రెండ్స్ తో కలవకపోతే ఎలాగా? నీకే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చాకరీ చేయలేక చస్తున్నాను. దీని కూడా చాకరీ నీ చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. సుజీ అలాగే వినండి, ఆయన గారు ఇక్కడే ఉంటే ఇంటిలో పాతిక రోగం అంటుకుంటుంది. సుజీ ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఆ రోగం ఇంటి ఇళ్ళపాది కంటక ముందే ఆయన గారిని ఇంటి నుంచి పంపించేయండి. నోరు మూసుకుంటే ఇల్లంతా రోగాలతో నిండిపోతుంది. అందుకని మా నాన్న ఇంటి నుండి ఎలా కొట్టమంటావా? అదేగా చెప్తుంది. నీకు చేత కాకపోతే చెప్పు, నేను ఎలా కొడతాను.